నువ్వు చేసినటువంటి దగులుబాజీ పని మీద వివరణ ఇవ్వు, చేత అయితే సమాధానం చెప్పు, చేత కాకపోతే మూసుకొని కూర్చో. అంతేగాని ఆయన రమ్మను ఈయన రమ్మను, నీ దగ్గరికి నీ స్థాయి ఎంత, నీ శక్తి ఎంత, నీ స్తోమత ఎంత, విద్యా వ్యవస్థను గురించి ఏమి తెలిసి మాట్లాడుతున్నావు? మీ నాయన ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఆ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో భ్రష్టు పట్టించాలని ఆలోచన ఉందేమో చంద్రబాబు నాయుడు. నిన్ను భ్రష్టు పట్టించాలా, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలని ఆ పోర్టుపోలే నీకు ఇచ్చినట్టున్నాడు. ఎవడన్నా చదువు సంధ్యలేనటువంటి మొద్దబ్బాయికి తీసుకొచ్చి విద్యా వ్యవస్థను ఇస్తే దాన్ని ప్రక్షాళనం చేస్తున్నామని చెప్పి దాని పేరుతో రకరకాలైనటువంటి స్కాములకు పాల్పడతా ఈరోజు మీరు దోపిడీ చేస్తుంటే, ఎంతోమంది నిరుద్యోగుల పాపం ఆవేదన చెందుతుంటే, వాళ్ళ అన్యాయానికి గురి ఏమో మోసపోయామని చెప్పి బాధపడుతుంటే దాని గురించి ఆలోచన చేయకుండా మీరు డీఎస్సీకి సంబంధించి సవాళ్ళు విసరతా, వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడతా, అధికారుల చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తా, ఏదో ఒక విధంగా దాన్ని మసిబూసి మారేడుకాయ చేసి డైవర్షనల్ పాలిటిక్స్కు పూనుకుంటున్నారు తప్ప జరిగిన దాంట్లో వాస్తవం ఉందా లేదా, దాని మీద సిబిఐ విచారణ జరిపిస్తే మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఒకవేళ నిజంగా మీరు దోషులు కాదు, మీరు అక్రమాలకు పాల్పడలేదు, మీకు క్లీన్ చిట్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఎందుకు వెనకాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే అవినీతి అక్రమాలు జరిగిన మాట వాస్తవం కాబట్టి, మీ భాగవతం అంతా బట్టబయలవుతుంది కాబట్టి, మీ దుర్మార్గాలన్నీ వెలుగు చూస్తాయి కాబట్టి, మీ అవినీతి కోణం అంతా మొత్తం ప్రజలు తెలుసుకుంటారు కాబట్టి, దాని నుంచి మీరు బుకాయించడానికి బయటపడడానికి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేయకుండా దానిలో నేను రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదని తను ప్రకటించుకుంటా. ఎందువల్ల నువ్వు రాజీనామా చేయవు? నీ హయాంలో ఫెయిల్యూర్ జరిగిందనేటువంటి వాస్తవాలు చెప్తున్నావు. ఆ వాస్తవాలకు నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు రాబల్లే, మన నెల్లూరు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని పంపిస్తాం. ఆయన అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలిగితే నువ్వు విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి అర్హుడివే. కాబట్టి ఆయన అనేక సందర్భాలలో చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, అనేక మంది విద్యావేత్తలు కానీ, అక్కడ ఉన్నటువంటి మోసపోయినటువంటి నిరుద్యోగులు కానీ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నేను బంగారు పథకాలు సాధించాను, నాకు మాత్రం రాలేదు, అసలు కనీసం క్రీడా మైదానంలో అడుగు పెట్టినటువంటి వాడికి, ఆట చేతగానటువంటి వాడికి, పోటీ పరీక్షలో కూర్చున్నటువంటి వాడికి ఈరోజు డిఎస్సీలో ఉత్తీర్ణులయ్యారు, దీనికి సంబంధించి ఏందో చెప్పండి అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా అధికారులు ఏం చెప్తున్నారు? మేము ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ఎంపిక చేశాము అంటున్నారు. మేము అడిగేది ఏంది? ఆ ప్రభుత్వం విధించినటువంటి నియమ నిబంధనలను ప్రశ్నిస్తున్నాం. మేము లోకేష్కి ఛాలెంజ్ విసురుతున్నాం. నువ్వు ఏదైనా సరే మేము అడిగినటువంటి ప్రశ్నలు బాహాటంగా బహిరంగంగా అడిగేటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. ఎందువల్ల స్పోర్ట్స్ కోటా పెంచావు? ఎందువల్ల స్పోర్ట్స్ కోటాలో సీట్లు పెంచావు? ఎందువల్ల స్పోర్ట్స్ కోటా కింద 400 పైచులకు నువ్వు ఫిలప్ చేసావు? ఆ ఫిలప్ చేసినటువంటి విద్యార్థులు ప్రవేశ పరీక్ష లేకుండానే ఈరోజు అంటే ఏంది? ప్రతిభ అవసరంలే, క్రీడా ప్రతిభ అవసరంలే, విద్యలో ప్రతిభ అవసరంలే, క్రీడలో ప్రతిభ అవసరంలే. కనీసం మైదానంలో ఆట ఆడడానికి చేతకానటువంటి వాడు, ఏ రోజు మైదానాన్ని చూడనటువంటి వాడు ఆ రోజు పరీక్ష రాయకుండానే ఏదో ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీ దగ్గర పెడితే అది కరెక్ట్ అయిన సర్టిఫికేట్ అని చెప్పి మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట వాస్తవమో? దానికి సమాధానం చెప్పండి అంటే ఏదేదో డొంక తిరుగుడు మాటలు అది ఇది చెప్పడం కాదు. ఇది వాస్తవమా కాదా? అదేమంటే పేకాటకి బ్రిడ్జ్ గేమ్కి తేడా తెలియదు రండి. ఏంది పేకాట అంటే? పేకలతో ఆడేటువంటి, పేక మొక్కలతో ఆడేటువంటి దాన్ని పేకాట అంటారు. దానికి ఏదో కొత్త పేరు ఒకటి పెట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో మీకు తేడా తెలియదంటే మాకంత తేడా తెలుస్తుంది. మేము స్టాన్ఫోర్డ్లో పోయి పేక ఆడినోళ్ళం కాదు కదా. మేము మామూలుగా అయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరం. కాబట్టి నీ అంత తెలివితేటలు ఎవరికి వస్తాయి? కాబట్టి నీకు అది ఉంటే నువ్వు దాని మీద సమాధానం చెప్పు. మేము అడిగేటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. మేము విశ్లేషణ ఛాలెంజ్ మీద నువ్వు మాట్లాడు. ఇదిగో ఇది అని చెప్పి ఇతిముద్దంగా సమాధానం చెప్పలేక, ఏమీ చెప్పలేక ఈరోజు మీరు జనాల దగ్గరికి పోయి ఒక సినిమా టైటిల్ లాగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. చంద్రబాబు నాయుడిని జీవితంలో నమ్మేటువంటి వాడు ఎవడన్నా ఉంటాడు ఈ ప్రపంచంలో అబద్ధానికి చొక్కా ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అని పేరు పెట్టొచ్చే. నీ రూపమే అబద్ధానికి ప్రతిరూపమే. చంద్రబాబు అంటేనే అబద్ధాల మయమే. అటువంటిది మళ్ళీ 2 ఏళ్ల తర్వాత నమ్మకం అంట, అభివృద్ధి అంట, సంక్షేమం అంట, నీ బండ. అందుకనే మేము చెప్పేది, మీరు డిఎస్సీలో జరిగినటువంటి దాని మీద మేము కార్యాచరణ కూడా తీసుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్నాం. దానికి సంబంధించినటువంటి దాంట్లో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించండి. దానితో పాటు ఈరోజు ఏదైతే మీరు లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేసేటువంటి నైతిక విలువలకు కట్టుబడి ఒక హెసిటేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు నీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా నువ్వు దిగిపోవాలన్నా కూడా ఏమాత్రం సిగ్గుబిడియం లేకుండా నేను కొనసాగుతానని చెప్తే, సరే మీ కుటుంబానికి నైతిక విలువలు లేవు, నారా వారి కుటుంబానికి అనేటువంటిది లోకానికంతా తెలిసినటువంటి విషయం, కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అందుకని ఈరోజు నాకు నైతిక విలువలు లేవు కాబట్టి నీకు నైతిక విలువలు లేవు కాబట్టి
ఇంకొకటి నైతిక విలువలు పాటించాడు కాబట్టి దాన్ని అనుసరించమని అడుగుతున్నాం. మీకు నైతిక విలువలు ఉన్నామని చెప్పి భావించడంలే. కేంద్రంలో మీ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలోనే ధర్మేంద్ర ప్రధాన్ నైతిక విలువలకి కట్టుబడి రాజీనామా చేశాడు కాబట్టి దాని మీద ఆయన మీద వచ్చినటువంటి వాటి మీద పిల్లలు విద్యార్థులు దాని మీద నిరసన వ్యక్తం చేస్తే ఆ దారిలో అయినా మీరు పయనించండి, వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి మాట్లాడుతున్నాం. మీకు నైతిక విలువలు లేకున్నా ఈ ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది. దాని ద్వారా మా గళం బలంగా వినిపించి మీరు ఆ పదవి నుంచి తప్పుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే అన్యాయంగా ఈరోజు పాపం నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారో, ఎన్నో ఆశలు పెట్టుకున్నారో, మెగా డిఎస్సీ ఏదైతే డగా డిఎస్సీగా మీరు మార్చేశారో దాని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ఈరోజు పాపం అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి అండగా నిలుస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనేటువంటి కార్యక్రమం పూర్తిగా ఫార్స్గా మారిపోయింది. ఎవ్వరు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఇది బోగసు బూటకం అని చెప్పి ప్రజలే మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నవ్వు వస్తుంది. ఈ మధ్య వచ్చాడు గూడూరుకి వచ్చి హౌసింగ్ మీద 97% సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పాడు. సిగ్గైనా ఉండాలి మీకు మాట్లాడడానికి. దేనికి వ్యక్తం చేస్తారు? ఒక్కడికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వలే, ఒక్కడికి ఇల్లు ఇవ్వలే, ఇల్లు కట్టుకున్నాడికి బిల్లు ఇవ్వలే, సాధారణంగా ఉన్నటువంటి ఇళ్ళు పూర్తి చేయలే, ఇళ్ళు కట్టకుండా ఎక్కడన్నా ఇళ్ళకి బిల్లు ఇవ్వకుండా ఒక్క ఇల్లు ఒక ఇటుకు పెట్టకుండా 97% సంతోషంగా ఉండారని చెప్పడానికి కానీ మీకు సిగ్గుండబడలే. అంటే ఏమీ పని చేయకపోతేనే మీ ప్రభుత్వం పట్ల సానుకూల వ్యవహారం ఉందంటే దాని అర్థం ఏంటంటే మేము ఏమీ చేయకపోయినా కూడా మాకు మాత్రం ఆ బ్రహ్మాండమైనటువంటి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతున్నాయని చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇకనైనా కొన్ని తోకపత్రికలు మీకు సంబంధించినటువంటి పచ్చ మీడియాలో ఏదో మాట్లాడడం మానేసి వాస్తవాలు తెలుసుకోండి. ఆ వాస్తవాల ద్వారా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా రకరకాలుగా రేపు మరలా మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు ప్రజలు మిమ్మల్ని తరుముకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ చివాట్లు ఏదో ఉంటాయి ఈ లోపల తినేసిరండి అన్నట్టుగా మీరు పంపిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని గమనించి ఏదైతే మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.